డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల సిట్ విచారణ చివరి దశకు చేరుకుంది. నోటీసులు జారీ చేసిన 12 మంది సినీ ప్రముఖుల విచారణ నేటితో పూర్తి కానుంది. సినీ నటుడు నందు నేడు సిట్ ముందు విచారణకు హాజరు కానున్నాడు. అతడి నుంచి డ్రగ్స్ కు సంబంధించిన పలు అంశాలను రాబట్టనున్నారు. ముఖ్యంగా కెల్విన్, జీషాన్తో సంబంధాలపై వస్తున్న ఆరోపణలపై నందును సిట్ ప్రశ్నించనుంది. నందును విచారిస్తే టాలీవుడ్ నటుల తొలి విడత విచారణ పూర్తవుతుంది. సినీ ప్రముఖుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మరికొంతమందికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారనే ప్రచారం ఉన్న నేపథ్యంలో టాలీవుడ్తో పాటు ఇతర రంగాలకు చెందిన వారిలో ఆందోళన మొదలైంది. సిట్ అధికారులు రూపొందించిన రెండో జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయో అని సినీ పరిశ్రమలో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కెల్విన్, జీషాన్, మైకల్ మింగ్తో పాటు మరో 17 మందిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు వారు ఇచ్చిన సమాచారం మేరకు సినీ ప్రముఖులను విచారిస్తారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరి జగన్నాథ్, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు, హీరోలు తరుణ్, నవదీప్, రవితేజ, తనీష్, ఆర్ట్ డైరెక్టర్ చిన్న, ముమైత్ ఖాన్, చార్మి తదితరులు విచారణ ఎదుర్కొన్నారు. వీరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులకు సిట్తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వాళ్ల పేర్లు వెల్లడించేందుకు సిట్ నిరాకరిస్తోంది. ఇక ఈ రోజు సిట్ ముందుకు రానున్నాడు హీరో నందు. మరి అక్కడ తాజా పరిస్థితిని మా రిపోర్టర్ సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, మొత్తంగా సిట్ విచారణ ఈ రోజు ముగింపు దశకు చేరుకున్నట్టుగా మనం భావించవచ్చంటారా? నందు నుంచి ఎలాంటి కీలక సమాచారాన్ని ఈ రోజు సిట్ అధికారులు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి? మొత్తానికి 12వ రోజు ఇవాళకి నందు విచారణ ఇవాళతో మరి ముగియనుందా, లేకుంటే రెండవ దశ నోటీసులు పర్వం రాబోతుందనేది కూడా కాస్త సస్పెన్స్గా మారింది. ఇవన్నీ తెలియాలంటే దాదాపు సాయంత్రం 5 గంటలకు ఎక్సైజ్ శాఖ క్లారిటీ ఇవ్వనుంది. అంటే ఇవాళకి అంటే విచారణ ముగియడంతో మరి తదుపరి చర్యలు ఏంటన్న దానిపైన అకున్ సబర్వాల్ లేదంటే చంద్రవదన్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఈ 12 మందిని విచారణ అనంతరము వారిచ్చిన సమాచారం ఆధారంగా మరికొద్ది మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారిని విచారించే అవకాశం ఉన్నట్టయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వారితో పాటు ఇటీవల అరెస్ట్ అయిన డచ్ దేశస్థుడు ఇచ్చిన సమాచారం మేరకు సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు, అలాగే ఐటీ రంగానికి సంబంధించినటువంటి కొద్దిమందికి ఆయన డ్రగ్స్ సరఫరా చేసినట్టు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో వారిని కూడా విచారిస్తారనేది కూడా తేలాల్సి ఉంది. నిన్న తనీష్తో పాటు కొద్దిమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇద్దరిని కూడా విచారించారు. వారు అంటే డ్రగ్స్ తీసుకుంటున్నట్టు గుర్తించడంతో విచారించారు. సినీ ప్రముఖుల విచారణతో పాటు ప్రతిరోజు 2 లేదా 3 అంటే డ్రగ్స్ కొనుగోలు చేసేవారు, అమ్మేవారు, తీసుకునేవారిని అంటే ఇంజనీరింగ్ విద్యార్థులు, ఐటీ రంగానికి చెందినవారు ఇలా విచారిస్తూ వస్తున్నారు. ఈరోజైతే నందు హాజరు కాబోతున్నాడు. నందు కెల్విన్తో సంబంధాలు, జీషాన్తో సంబంధాల విషయం పక్కన పెడితే వీళ్ళంతా కూడా పూరి జగన్నాథ్, రవితేజ వీళ్ళతో అత్యంత సన్నిహిత సంబంధాలు మెయింటైన్ చేశాడు. అయితే ఈ నేపథ్యంలో ఈయనకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అంటే వీళ్ళంతా రవితేజ కావచ్చు, పూరి జగన్నాథ్ వీళ్ళంతా డ్రగ్స్ వాడతారా, లేకుంటే డ్రగ్స్ వాడతారా, ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తారా, ఇలాంటి సమాచారం నందు వద్ద ఉండి ఉంటుందనే సమాచారం మేరకే ఆయన విచారించినట్టు తెలుస్తోంది. అయితే నిన్న తనీష్ మాత్రం స్పష్టంగా చెప్పాడు, తనకు డ్రగ్స్ అలవాటు లేదు, కేవలము సిగరెట్, మద్యం అప్పుడప్పుడు తాగుతుంటాను. తను కెరీర్లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుంటున్న సమయంలో ఈ డ్రగ్స్ పైన వస్తున్న వార్తలు తను ఎంతో బాధ పెట్టాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మీరు తీసుకోకపోయినప్పటికీ ఇంకెవరైనా తీసుకుంటున్నారా మీకు తెలిసిన నటులు, అంటే ఈ మిగతా వారి విషయాలు నా ద్వారా చెప్పించి నన్నెందుకు ఇరికిస్తారని కూడా సిట్ అధికారులకు చెప్పినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే ఇవాళ నందు 10 గంటలకు సిట్ ముందు హాజరు కాబోతున్నారు. నిన్న తనీష్ని 4 గంటల పాటు విచారించారు. మరి నందును ఎప్పటి వరకు విచారిస్తారు? నందుకు సంబంధించి ఆయన డ్రగ్స్ వాడతాడా, లేదంటే డ్రగ్స్కి సంబంధించి పూరి జగన్నాథ్ వీళ్ళంతా తీసుకుంటున్నట్టు ఈయన వద్ద సమాచారం ఉందా అనేది కూడా సిట్ వద్ద కొన్ని ఆధారాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆయన నుంచి క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. మరి రెండవ దశ నోటీసులకు సంబంధించి అయితే ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇస్తే ఎవరికి ఇస్తారు, ఇండస్ట్రీ వాళ్ళు ఉంటారా, లేకంటే ఐటీ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉంటారా అనేది కూడా ఆ క్లారిటీ రావాల్సి ఉంది. అయితే దానికి సంబంధించి 5 గంటలకైతే ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఇప్పటి వరకు విచారించిన ఈ నటులందరినీ కూడా వీరిని సాక్షులుగా పెడతారా, లేదంటే నిందితులుగా పెడతారా అనేది కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే దాదాపుగా చాలామంది శాంపిల్స్ తీసుకున్నారు, ఇంకొంతమంది శాంపిల్స్ తీసుకోవాల్సి ఉంది. తీసుకున్న వారి ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది. ఇవన్నీ రావాలంటే దాదాపు మరికాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు ఛార్జ్షీట్ ప్రిపేర్ చేసే యోచనలో కూడా సిట్ బృందం ఉంది. చార్మినార్ పిఎస్, బాలానగర్ పిఎస్తో పాటు నాంపల్లి పోలీస్ స్టేషన్లో దాఖలైన 3 డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లకు సంబంధించి ఈ 12 మందిని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే ఈలోపు వీరిని అంటే ఈ ఛార్జ్షీట్లో వీరిని ఏ రకంగా చూపిస్తారు, అంటే కేవలం డ్రగ్స్కు అడిక్ట్ అయ్యి వీళ్ళు తీసుకుంటున్న వ్యక్తులుగా చూపిస్తారా, లేదంటే నిందితులుగా చూపిస్తారా అనేది కూడా ఇప్పుడు కాస్త సస్పెన్స్గా ఉన్నటువంటి అంశం. వీటన్నిటికీ క్లారిటీ రావాలంటే ఛార్జ్షీట్ దాఖలు కావాలి. అలాగే సిట్ బృందం కూడా
అనేక మంది అంటే ఇప్పుడు ఈ 12 మంది పేర్లు ఎప్పుడో బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముందుగానే లీక్లు ఇస్తున్నారంటూ విమర్శలు కూడా తావిచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి పకడ్బందీగా దర్యాప్తు చేయాలి, ఎవరి పేరు కూడా ముందస్తుగా చెప్పకుండా అత్యంత గోప్యంగా దర్యాప్తు చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. మరి వీటన్నిటి దృష్ట్యా ఇవాళ 5 గంటలకు మీడియా ముందుకు రానున్న అకున్ సబర్వాల్, చంద్రవర్ధన్ ఏం చెప్పనున్నారో కూడా ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది సంధ్య. ఓకే, రైట్ సందీప్.